దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రియమైన వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం వీక్లీ ప్రోగ్రాం కాదు, ఇది డైలీ ప్రోగ్రాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ లింక్స్ మీకు వస్తాయి. మీరు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మిస్ కాకుండా మీరు చూడొచ్చు. అంతేకాకుండా పోయిన సంవత్సరం అనగా 2020వ సంవత్సరంలో శాంతి టీవీలో నేను అందించినటువంటి సందేశాలు, యోహాను సువార్త 12 అధ్యాయాలు, మొదటి 12 అధ్యాయాల్లో ఉన్నటువంటి సందేశాలు ప్రతిరోజు రాత్రి 8 గంటలకి జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్లో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయండి, తద్వారా ఆ లింక్స్ కూడా వస్తాయి, అనగా ఓల్డ్ మెసేజెస్ అండ్ న్యూ మెసేజెస్. ఇప్పుడంతా యోహాను సువార్త 20వ అధ్యాయ సందేశాలు, తర్వాత రాత్రికి అప్లోడ్ అయ్యేటువంటి యోహాను సువార్తలోని మొదటి 12 అధ్యాయాలోని సందేశాలు మీకు అందుబాటులో ఉంటాయి. కనుక ఈ ప్రోగ్రామ్స్ ఎవరు మిస్ కావద్దు. ఒకవేళ ఇందులోంచి మీకేమన్నా మీరు వింటున్నప్పుడు మీకేమన్నా సందేహాలు వచ్చినట్లయితే మీరు ఏమాత్రం సంకోచించకుండా, లేకపోతే ఏమాత్రం మోమాట పడకుండా మీరు ఈ విషయాల్లో మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మీతో మాట్లాడడానికి, మీకు ఆత్మ సంబంధమైన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరిద్దరు ఫోన్ చేసి మీ చర్చ ఎక్కడ, మీ చర్చికి రావాలనుకుంటున్నాం అని అన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ కార్యక్రమం మిమ్మల్ని మా స్థానిక మందిరానికి నడిపించడానికి కాదు అనే సంగతిని నేను గుర్తు చేస్తున్నాను. కారణం ఏంటంటే ప్రతి క్రైస్తవులు వాళ్ళ స్థానిక సంఘాలకు పరిమితం అయిపోయారు. అటువంటి వారిని డిస్టర్బ్ చేసి మా చర్చికి రండి అని నేను ఎప్పుడూ ఈ ప్రోగ్రాంలో ఎక్కడా చెప్పలేదు. కారణం ఏంటంటే మీరు ఉన్న చోట నమ్మకస్తులుగా ఉండండి, మీరున్న స్థానిక సంఘంలో మీరు నమ్మకంగా ఉండండి. స్థానిక సంఘ కాపరి యొక్క ఉపదేశాలకు లోబడుతూ ఆయన్ని గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ముందుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మంచి సంఘం కావాలి అని తాపత్రయపడదు. ప్రతి సంఘం మంచి సంఘమే. కాకపోతే ఈ రోజుల్లో మంచి సంఘం అని తాపత్రయపడి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి సుమారు 15-16 సంఘాలు మారారు. ఆ సంఘంలో కొన్ని రోజులు, ఈ సంఘంలో ఏంటి మంచి సంఘం దొరకడం లేదండి. ఈ మంచి సంఘం మంచిదే, క్రీస్తు స్థాపించిన సంఘము, నేను నా సంఘమును కట్టుదని చెప్పిన సంఘం మంచిదే. కానీ సంఘంలో అడ్మినిస్ట్రేషన్ మీకు నచ్చకపోవచ్చు, సంఘంలో ప్రీచింగ్ మీకు నచ్చకపోవచ్చు. సంఘం మంచిదే. దేవుని బిడ్డల కలయిక, దేవుని బిడ్డలు కలుసుకోవడం, దేవుని బిడ్డలు వారమో లేదా వారం మధ్యలో కలుసుకోవడం, ఇవన్నీ మంచివే. ఈ ఫెలోషిప్ మంచిదే. దేవుడు మీతో మాట్లాడతాడని మీరు భావిస్తే, ఒక వ్యక్తిలోని నెగిటివ్ లక్షణాలని అతన్ని నెగిటివ్గా చూస్తే ఆయన సందేశాన్ని కూడా మీరు స్వీకరించే అవకాశం లేదు. ఏదో చెప్తాడు, గొప్పగా చెప్తాడు, అది చెప్తాడని మీరు పాజిటివ్ దృక్పథంతో వచ్చి వింటున్నట్లయితే ఎటువంటి అంటారు ప్రీ నోషన్స్, ముందుగా ఏదో మనసులో అది నిర్ణయించుకొని, మలయాళంలో మున్విధి అంటారు, మనసులో ముందుగా ఏదో నిర్ణయించుకొని రావద్దు. అమ్మో ఇతను బాగా చెప్తాడేమో, ఆయన బాగా చెప్పలేడేమో. ఎవరు చెప్పకపోవడం అనేది ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పడం లేదు, ఎవరో ఒక ఆయన చెప్పిస్తున్నాడు. అది ప్రాముఖ్యమైన విషయం. చెప్పేవాడిలో ఏమీ లేదు, చెప్పించేవాడిలో గొప్పతనం ఉంది. విత్తేవాడిలో, నీరు పోసేవాడిలో గొప్పతనం లేదు, కానీ వృద్ధి చేసేవాడిలో గొప్పతనం ఉంది. వృద్ధి చేసేవాడు గొప్పవాడు, వృద్ధి చేసేది దేవుడు. కాబట్టి వృద్ధి చేసే దేవుని మీదే ఆధారపడదాం. కాబట్టి ఒకవేళ ఆదివారపు సందేశాలు మీకు అంత అసంతృప్తిని ఇస్తే యూట్యూబ్లో లేదా ఇంటర్నెట్ మనకు అందుబాటులో ఉంది, వేరు సందేశాలు వినొచ్చు, లేదా ఆత్మ సంబంధమైన పుస్తకాలు చదవచ్చు. కానీ మీ స్థానిక సంఘాన్ని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఆ సంఘానికి ఈ సంఘానికి పరిగెత్తడం అనేది జయ జీవితానికి సూచన కాదు. జయించు వారిని నా తండ్రి ఆలయంలో స్తంభంగా చేస్తాను, వాడు ఇక ఎన్నడూ వెలుపడికి పోడు. జయ జీవితం కలిగిన వాడి లక్షణం ఏంటి అంటే వాడు స్థిరత్వంతో ఉంటాడు, స్థిరుడుగా ఉంటాడు. ఫిలడెల్ఫియా అనేటువంటి సంఘంలో
లేకపోతే క్రీస్తు పూర్వం 189వ సంవత్సరంలో స్థాపించబడిన ఆ పట్టణంలో, మొదటి శతాబ్దంలో స్థాపించబడిన ఆ సంఘంలో, లేకపోతే ఆ ఊరిలో తరచుగా భూకంపాలు జరుగుతుంటాయంట. క్రీస్తు శకం 17వ సంవత్సరంలో కూడా అక్కడ గొప్ప భూకంపం కలిగి వాళ్ళు బాగా నష్టపోయారని రాయబడింది. కానీ ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు, మీ పట్టణాల్లో మీ స్తంభాలు, మీ గుడారాలు, లేకపోతే మీ నివాసాలు పాడైపోతాయేమో, కానీ నిత్యత్వంలో నా తండ్రి ఆలయంలో స్తంభంగా చేస్తాను. ఆ స్తంభం పడిపోయేది కాదు, కూలిపోయేది కాదు, భూకంపానికి కదిలిపోయేది కాదు అనే ఉద్దేశంతో ప్రభు మాట్లాడాడు ఫిలదెల్ఫియా సంఘముతో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. కాబట్టి జయించేవారిగా ఉందాం, జయ జీవితాన్ని కలిగి ఉందాం. అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి అనేటు శోధనకు దయచేసి లొంగిపోవద్దు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter 20th words. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. And when he had said to this, అనగా మీకు సమాధానం కలుగును గాక అని చెప్పిన తర్వాత, he showed them his hands and his side. When they saw the Lord, the disciples were filled with joy. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, ప్రభువును చూస్తే వాట్ హ్యాపెన్ వెన్ వీ లుక్ అన్ టు జీసస్. యేసు వైపు చూడడం అనే మాట అనగానే మనకు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం గుర్తొస్తుంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. అది చాలా అవసరం. మనుషుల వైపుగా చూడాల్సింది. నిన్ను ముందుకు రమ్మని, నీళ్లలో నడవమని చెప్పిన ప్రభువును చూస్తే సమస్య లేదు, కానీ నిన్ను ముంచెత్తాలని నీ అంత పైగా లేస్తున్నటువంటి అలలను చూస్తే సమస్య. పేతురులాగా గాలిని చూచి భయపడిపోయిన పేతురు అలల ప్రభావం వలన, అలల యొక్క ఉధృతి వలన భయపడిపోయి మునిగిపోసాగాడు. నువ్వు మునిగిపోవడాన్ని దేవుడు అనుమతించడు. నీ యొక్క సింకింగ్ని, నీ యొక్క డ్రౌనింగ్ని దేవుడు అనుమతించడు. నువ్వు మునిగిపోవడం, లేకపోతే నువ్వు లేకుండా పోవడం అనేది దేవుని చిత్తం కాదు. నువ్వు నడవాలి, సమస్యల మీద నడవాలి, కెరటాల మీద నడవాలి, కెరటాల మీద కదలాలి, తరంగాల మీద నువ్వు నడవాలి. అది దేవుని చిత్తం. సమస్యలను అధిగమించాలి, అది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటల్లోకి వచ్చేద్దాం. ప్రభువును చూస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ రాయబడిన మాటలు 20వ వచనంలో, ఆయన ఎలాగూ చెప్పి వారికి నంబర్ 1 తన చేతులు చూపించాడు, నంబర్ 2 తన పక్కను చూపించాడు. మిగతా సువార్తలో మనం చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆయన తన చేతులను కాళ్ళను చూపించాడు. కాళ్ళు కాదు, పాదములు చూపించాడు. హీ షోడ్ హిస్ హ్యాండ్స్ అండ్ ఫీట్. అనగా యేసు ప్రభు పునరుత్థానానికి ప్రూఫ్స్గా, తాను లేచాడు అనడానికి ప్రూఫ్గా, తనకు ఒక శరీరం ఉంది, తనకు పూర్వపు శరీరమే ఉంది అని చెప్పడానికి గుర్తుగా తన చేతులు, తన పక్క, తన కాళ్ళు, లేకపోతే తన పాదాలు చూపించాడు. ఆల్ రైట్, ఓకే, ఈజ్ ద సేమ్ జీసస్. అవే చేతులు, అవే కాళ్ళు, అదే పక్క. కన్ఫర్మ్ అయిపోయారు వాళ్ళు. తన చేతులు వాళ్ళకు చూపించినప్పుడు చేతిలో గాయాలు అని వాళ్ళకి కనిపించుండవచ్చు. 3 రోజులేగా గాయాలు అప్పుడు ఎక్కడ మానుతాయి? మానని గాయాలతో ఉన్నటువంటి, గాయాలు మానుతున్నప్పుడు కాస్త బాధగా కూడా ఉంటుంది. చురుకు అనేటువంటి ఒక అనుభవం. అక్కడ చర్మం ష్రింక్ కావడం, కుంచుకుపోవడం ఇవన్నీ జరుగుతాయి. గాయము 3 రోజులలోపు మానదు, టైం పడుతుంది దానికి. ఏవో మూలికలు లేకపోతే ఏదో వైద్య విధానాల వలన ఆయన గాయాలు త్వరగా మాన్పారు అని కాదని అర్థం. ఆయన తన చేతులు చూపించాడు. చేతులు, కుడి చెయ్యి తన ఎడమ చేయి చూపించాడు, 2 గాయాలు చూపించాడు. తన పక్కలో ఉన్నటువంటి 3వ గాయం చూపించాడు. తన కాళ్ళకు ఉన్నటువంటి 2 గాయాలు, కుడి కాలుకి ఎడమ కాలుకు ఉన్నటువంటి గాయాలు, మొత్తం 5 గాయాలు ఆయన చూపించాడు. 5 గాయాలు చూపించాడు. ఆయన శిష్యులకు ఒక విశ్వాసం కలగాలని. అక్కడ రాయబడింది,
వారు సంతోషించారు అని. దే వర్ ఫిల్డ్ విత్ జాయ్. ఫిల్డ్ విత్ జాయ్ అంటే జాయ్ని ఎవరో నింపారు, సంతోషాన్ని ఎవరో పోశారు, ఎవరో కుమ్మరించారని అర్థం. వాళ్ళ ఆత్మలోకి ఆనందాన్ని ఎవరో కుమ్మరించారని అర్థం. యేసు ప్రభు యొక్క దర్శనాన్ని బట్టి, స్వరూప దర్శనాన్ని బట్టి, ఆయన యొక్క ప్రత్యక్షతను బట్టి నీకు ఆనందం కలుగుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది, మీరు నన్ను చూస్తారు, మీరు నన్ను చూసి సంతోషిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, ఆయన వారికి తన చేతులను పక్కన చూపి, దేవుని స్తోత్రం. కానీ అక్కడ రాయబడింది, శిష్యులు ప్రభువును చూచిరి. శిష్యులు ప్రభు కాళ్ళు చూశారు, శిష్యులు ప్రభు చేతులు చూశారు, శిష్యులు ప్రభు పక్కన చూశారని కదా, శిష్యులు ప్రభువును చూశారు. అనగా ప్రభువు అంటే, బోధకుడు అంటే కేవలము చేతులు పక్క అని మాత్రం కాదు. అవి చూపినప్పుడు, తన చేతులు చాపినప్పుడు, గాయాల్లో వేలు పెట్టమన్నప్పుడు డౌటింగ్ థామస్ ఆ పని చేయలేకపోయాడు. నా ప్రభువా, నా దేవా అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తాను పునరుత్థానుడైన తర్వాత ఉదయకాలపు వార్తాహరులైనటువంటి దూతల్లాంటి మరియమ్మ గారు వీళ్ళందరూ చెప్పినటువంటి ఆ న్యూస్ ఎవరు నమ్మలేదు. ఏంది ఉండిపోండి, మా ఎర్రి మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాగా, ఆయన ఏంటి లేవడం ఏంటి అన్న విధంగా మాట్లాడినప్పుడు వాళ్ళ అవిశ్వాసాన్ని తొలగించి వాళ్ళకి విశ్వాసాన్ని కలిగించడానికి ఆయన వాళ్ళతో వ్యవహరిస్తున్న విధానం ఇది. దేవుని స్తోత్రం. ప్రభువును చూస్తే ఏం జరుగుతుంది? 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, ప్రభువును చూస్తే సంతోషం కలుగుతుంది. ప్రభువును చూసిన వాళ్ళు సంతోషిస్తారు. అప్పటిదాకా సంతాపము ఉన్నటువంటి వాళ్ళు, సంతాపము తొలగిపోయి సంతోషం వస్తుంది. ఆ సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను వీడిపోయే అని భక్తుడు పాడతాడు. అప్పటిదాకా ఏడుస్తుందామా, ఏడుపు నదిగా ఉన్నటువంటి ఆమె, ఏడుపు చెట్టుగా ఉన్నటువంటి మగ్దలేని మరియ, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనేటువంటి దేవదూతల యొక్క ప్రశ్నకి ఆమెలో ఎటువంటి స్పందన లేకపోయింది. ఆమె ఏడుస్తూనే ఏదో చెప్పింది, ఏడుపు ఆపి చెప్పలేదు, ఏడుస్తూ చెప్పింది. మాట ఏడుపు 2 కలిపి మాట్లాడింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మరియా అని పిలిచాడో అప్పుడుతో మొత్తం మారిపోయింది, ఏడుపు ఆగిపోయింది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఏలి అనేటువంటి ఆ యాజకుడు లేదా ప్రధాన యాజకుడు చెప్పి, నీకు క్షేమవును గాక, దేవుడు నీ ప్రార్థన వినును గాక అని ఇలా ఆశీర్వచనాలు పలికినప్పుడు, తాను మత్తురాలు కాదు అని వివరణ ఇచ్చినప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాటను బట్టి ఆమె ధైర్యం తెచ్చుకుంది. ఆనాటి నుండి ఆమె దుఃఖముఖురాలుగా ఉండుట మానింది. దేవుని స్తోత్రం. దైవజనుడి మాట దేవుని బిడ్డకి సంతోషాన్ని కలుగు చేసింది. అలాగే దేవుని సాన్నిధ్యం, దేవుని యొక్క ప్రసన్నత అది ఆనందాన్ని కలుగు చేస్తుంది. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఆనందించినట్లుగా మరి ఎక్కడ ఎప్పుడు ఎవరు ఆనందించలేరు. దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది. సంతోషము సినిమాలో కాదు, సీరియల్లో కాదు, లోక సంబంధమైన వాటిలో కాదు. గుర్తుపెట్టుకోండి, సంతోషము దేవుని సన్నిధిలో ఉంది. దేర్ ఈస్ జాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ప్రభువును చూస్తే సంతోషం శిష్యులకు కలిగింది. అనగా ప్రభువును చూస్తే సంతోషం ఉంటుంది. ఒకరోజు మనం ప్రభువును చూస్తాం. ఈయనైనా నేను ఆరాధించిన ప్రభు, నేను సేవించిన ప్రభు, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు, ఆయన్ని మనం చూసి సంతోషభరితులు అవుతాం. మన ఇంట్లో ఏమన్నా పెంపుడు కుక్కలు లేదా పెంపుడు జంతువులు ఉన్నాయనుకోండి, ఒక గ్యాప్ తర్వాత, ఒక 6 గంటల తర్వాత, లేదా మనం ఉదయం నుంచి కనిపించకుండా సాయంత్రం మనం ఇళ్ళకి వెళ్ళినప్పుడు మన పట్ల అవి వ్యక్తం చేసే సంతోషం. ఎందుకు చెప్తున్నానంటే, యజమానుణ్ణి చూసినప్పుడు ఆ పెంపుడు జంతువుకు సంతోషం కలిగింది. అలాగే మన పరమ యజమానుడిని చూసినప్పుడు మనం ఆత్మలో ఆనందిస్తాం. మామూలు ఆనందం కాదు ఇది, చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం.
ఎంత వివరణ ఇచ్చాడు పేతురు గారు. చెప్పనా సఖ్యం కానీ చెప్పడానికి వీలు పడనటువంటి మహిమతో కూడుకున్నటువంటి, అనగా ఏదో వింత అనుభవంతో కూడుకున్నటువంటి, వివరించలేనటువంటి ఒక సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, దావీదు సంతతి వారి మీదను దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, ఆత్మను కుమ్మరింపగా, వారు ఆత్మతో నింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టించి, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై ఒకడు తన ఏకైక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అనగా దావీదు సంతతి వారు, లేదా దేవుని ప్రజలు. ఇవన్నీ దావీదు సంతతి ఏంటి అనేది కాకుండా, యూదా సంతతి ఏంటి అనేది కాకుండా, దేవుని ప్రజలు అనగా ఇశ్రాయేలీలు దేవుణ్ణి గాయపరిచారు. దేవుని గాయపరచడం ఏంటి అంటే దేవుని కుమారుణ్ణి గాయపరచడం, లేదు అంటే దేవుణ్ణే ఆత్మ సంబంధంగా గాయపరచడం, లేదా ఆయన పరిమితం చేయడం. ఇలా జరగడం వల్ల దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను, వాళ్ళ మీద మాత్రమే కాదు, యెరూషలేము నివాసుల మీద మాత్రం కాదు, అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఆత్మ కుమ్మరించబడింది. కరుణ నొందించు ఆత్మను, the spirit of grace and the spirit of supplication, విజ్ఞాపన చేసే ఆత్మ. పరిశుద్ధాత్ముడు మన చేత విజ్ఞాపన చేయిస్తాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ప్రార్థిస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ లేని వాడికి ప్రార్థన మీద పెద్ద ఆసక్తి ఉండదు. ప్రసంగాల మీద ఆసక్తి ఉంటుందేమో కానీ ప్రార్థన మీద ఆసక్తి ఉండదు. దేవుని స్తోత్రం. అప్పుడేం జరిగింది? వారు తాము పొడిచిన నా మీద, దేవుని స్తోత్రం, దృష్టి ఉంచుతారు. దృష్టి ఉంచి విపరీతమైన దుఃఖంతో, వేదనతో ఉంటారు. అనగా రెండో విషయము, దేవుని వైపు చూస్తే, దేవుని కుమారుని వైపు చూస్తే, యేసు వైపు చూస్తే పశ్చాత్తాపం కలుగుతుంది. ఆయన వైపు చూడాలి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయట. మన రహస్య పాపాలు ఎవరు కనిపించవు అనుకుంటున్నాం. మన మంచోళ్ళం, ప్రార్థనాపరులం, భక్తులం అనుకుంటున్నాం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు స్కానింగ్, మనం అడగకుండానే స్కానింగ్ తీసి, ఈ రోజుల్లో డాక్టర్లు హాస్పిటల్కి అయితే స్కానింగ్ రాసేస్తారు. కానీ దేవుని సన్నిధికి వస్తే స్కానింగ్ తీసి స్కానింగ్ రిపోర్ట్ నీ చేతిలో పెడతాడు దేవుడు. ఇది నీ పరిస్థితి, దిస్ ఈజ్ యువర్ సిచ్యువేషన్, దిస్ ఈజ్ యువర్ స్టేటస్, ఇది నీ స్థాయి, ఇది నీ జీవితం, ఇది నీ జాతకం అని చెప్పేసి దేవుడు మన జీవితాలని, మన బతుకుల్ని మన ముందు పెడతాడు. అందరి ముందు పెడతాడని కాదు, మన ముందు. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి. ఎంత మంచి మాట, అద్భుతమైన మాటని చెప్పాడు చూడండి కీర్తనాకారుడు. మనం ఆలోచిస్తున్నటువంటి రెండవ మాట ఏంటంటే, ప్రభు వైపు చూస్తే పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో ఏందేనా నేను ఇలా చేశానే. ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఆయన్ను పొడిచిన వారు ఆయనతో చూస్తారు. మనం ఒక వ్యక్తిని గాయపరిచాం, లేకపోతే అతను అవమానపరిచాం, అతడు దేవుని చేత దీవించబడి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. అతన్ని కలుసుకున్నప్పుడు పశ్చాత్తాపం, రే ఆ రోజు అనవసరంగా అతన్ని తిట్టాను, కొట్టాను, గాయపరిచాను అనుకుంటాం. అంతెందుకండి, యోసేపును వాళ్ళు గుంటలో వేశారు, యోసేపును గాయపరిచారు, ఇనుము చేత అతన్ని బాధించారు. ఇన్ని జరిగాయి. ఇబ్బంది పడ్డారు వాళ్ళు, ఇబ్బంది పెట్టారు, ఒట్టి గుంటలో వేశారు. ఒకరోజు అతను దేశానికి అధిపతి అయిపోయాడు. ఇప్పుడు అతన్ని కలుసుకున్నప్పుడు వాళ్ళలో పశ్చాత్తాపం, అప్పటిదాకా లేని పశ్చాత్తాపం. యోసేపు సన్నిధిలో సహోదరులకి, యోసేపు సాన్నిధ్యంలో, యోసేపు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు, అరే ఓల్డ్ విషయాలన్నీ మనసులో పెట్టుకొని, పాత విషయాలు మనసులో పెట్టుకొని ప్రవర్తిస్తాడేమో అనుకున్నారు వాళ్ళు. కానీ యోసేపు అలా ప్రవర్తించలేదు, యేసు ప్రభువు కూడా అలా ప్రవర్తించలేదు. మనం కూడా అలా ప్రవర్తించకూడదు.
గతం గత అన్నట్టుగా పాత దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. పాత వాటి గురించి ఎందుకు ఆలోచించి, లేకపోతే పాత ప్రతీకారాల్లోకి, పాత పగల్లోకి ఎందుకు వెళ్ళాం? పగ తీర్చుకోవడం ఆయన పని కదా, మనకెందుకు? అప్పగించేద్దాం మనం ప్రభు చేతికి. దేవునికి స్తోత్రం. ఒకటి, ప్రభువును చూస్తే సంతోషం కలుగుతుంది. రెండోది, ప్రభువును చూస్తే పశ్చాత్తాపం కలుగుతుంది. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 24వ అధ్యాయము 39వ వచనం. స్తోత్రం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 30. నేనే ఆయనను అనుటకు అనగా మీ బోధకుడు అనుటకు, అనగా యేసు అనుటకు నా చేతులను నా పాదములను చూడండి. పట్టి చూడుడి. ఎస్, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. నేను చదువుతున్నాను. లుక్ అట్ మై హ్యాండ్స్ అండ్ మై ఫీట్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ ఐ మై సెల్ఫ్. టచ్ మీ అండ్ సీ, ఫర్ ఎ గోస్ట్ డస్ నాట్ హ్యావ్ ఫ్లెష్ అండ్ బోన్స్ యాజ్ యూ సీ మీ హ్యావింగ్. నేను కలిగి ఉన్నట్లుగా, మీరు కలిగి ఉన్నట్లుగా భూతాలకి ఎముకలు ఉండవండి. వాటికి బాడీ ఉండదు, ఏదో ఆకారం ఉంటుంది, ఆకృతి ఉంటుంది, కానీ వాటికి ఇటువంటి ఎముకలతో, రక్తముతో, చర్మంతో కూడుకున్న దేహం లేదు. ఐఎమ్ నాట్ ఏ గోస్ట్. నేను భూతాన్ని కాదు, దెయ్యాన్ని కాదు. యేసుప్రభుని చూసి నేల మీద నడిచి వస్తుంటే భూతం అనుకున్నారట వాళ్ళు. నేను భూతాన్ని కాదు. దేవుని స్తోత్రం. తనను తాను బయలుపరుచుకున్నాడు. మూడో విషయం, యేసు వైపు చూచినప్పుడు, ఆయన చేతుల వైపు చూసినప్పుడు, ఆయన కాళ్ళ వైపు చూసినప్పుడు, చేతులు క్రియలను సూచిస్తున్నాయి. ఆయన క్రియల వైపు చూసినప్పుడు కాళ్ళు ఆయన నడకను సూచిస్తున్నాయి, పాదాలు ఆయన నడకను ఆయన వాక్ అంటే లైఫ్ అని అర్థం. వాకింగ్ అంటే లివింగ్ అని అర్థం. నడక అన్న చోట మన ప్రవర్తన, మన జీవన విధానాన్ని తెలియజేస్తుంది. మూడో విషయం, యేసు యొక్క లేకపోతే పునరుత్థానం తర్వాత జరిగిన విషయాల గురించి ఆలోచిస్తాం. యేసు వైపు చూస్తే, యేసుని తిలకిస్తే, వీక్షిస్తే ఏం జరుగుతుంది? ఒకటి, సంతోషం కలుగుతుంది. రెండోది, పశ్చాత్తాపం కలుగుతుంది. మూడోది, నిశ్చయిత కలుగుతుంది. కన్ఫర్మేషన్ రెండు కలుగుతుంది. కన్ఫర్మేషన్ కలిగితేనే ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది. ముందు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్టెప్, తర్వాత కన్ఫర్మేషన్, తర్వాతే ట్రాన్స్ఫర్మేషన్. ముందు సమాచారం, తర్వాత నిశ్చయత, తర్వాత రూపాంతరత. దేవుని స్తోత్రం. ఇవన్నీ స్టెప్ బై స్టెప్స్ జరిగేటువంటి పనులు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడు విషయాలు ఆలోచించాం. ప్రభువును చూస్తే సంతోషం కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, నిశ్చయత కలుగుతుంది. నాలుగో విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. 28వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20:28. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. దేవుని స్తోత్రం. తోమా ఏమంటున్నాడో చూద్దాం. థామస్ ఆన్సర్డ్, సమాధానం ఇచ్చాడు. ఆన్సర్ టు హిమ్, సమాధానం ఇచ్చాడంటే ఏదో ప్రశ్న అడిగాడని, అంటే పరోక్షంగా, బాబు నన్ను నమ్మవా, వీళ్ళు చెప్పిన మాటలు నమ్మవా అని అన్నప్పుడు థామస్ ఆన్సర్డ్. తోమా నిరుత్తరుడు కాలేదు. తోమా ఏదో జవాబు ఉంది, తోమాకి చెప్పుకోవాల్సింది ఏదో ఉంది. తోమా ఆన్సర్ చేశాడు, మై లార్డ్ అండ్ మై గాడ్. తోమాకు ఒక ఒప్పుకోలు ఉంది, నీకు నాకు ఒక ఒప్పుకోలు ఉంది. నా ప్రభు, నా దేవుడు, నన్ను స్వస్థపరిచిన వాడు, నా రక్షకుడు, నా తండ్రి, నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి మనకు ఒక ఒప్పుకోలు ఉంది. దేర్ ఈస్ అ కన్ఫెషన్ ఫర్ అస్. దేని స్తోత్రం, హల్లెలూయా. ఆ కన్ఫెషన్ ఏంటంటే, హీఈస్ మై లార్డ్, హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై సేవియర్, హీఈస్ మై షెపర్డ్, హీఈస్ మై ప్రొవైడర్. ఎన్ని లేవు చెప్పుకోవడానికి? బోల్డ్ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. థామస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హిమ్, మై లార్డ్ అండ్ మై గాడ్. బాబు, నువ్వు ఇంత అపనమ్మకంతో ఉన్నావు కాబట్టి నా గాయాల్లో చేతులుంచు అని అన్నప్పుడు సాహసం తెగించి ఆ పని చేయలేకపోయాడు. ఆయనలో ఒప్పుకోలు చూడండి. మరియా అనేసరికి మగ్దలేని మరియా, ఇదే యోహాను సువార్త 20 అధ్యాయంలో, ఆమె
బోధకుడు అని పిలిచింది. తోమా ఇక్కడ బోధకుడు అని కాదు పిలిచింది. తోమా 2 ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. మై లార్డ్ అండ్ మై గాడ్, నా ప్రభువు నా దేవుడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప కన్ఫెషన్ చూడండి. ఎందుకన్నాడు? నాకు కన్ఫర్మ్ అయిపోయింది, నాకు ఈయనని అర్థమైంది, నేను అనవసరంగా అనుమానించాను. అతనిలో విశ్వాసం కలిగింది. విశ్వాసకర్త వైపు చూస్తే మన ఎదుట ఉంచబడిన పరిగెత్తే పందెంలో, పరుగు పందెంలో, ఈ రన్నింగ్ రేసులో ఆయన వైపు చూస్తే ఈ రేసుకు కావలసిన గ్రేస్ అనుగ్రహించబడుతుంది. ఆయన వైపు చూస్తే, యేసు వైపు చూస్తే, మనుషుల వైపు చూస్తే ప్రయోజనం లేదండి. 4వ విషయం, 1 యేసు వైపు చూసే శిష్యులకు సంతోషం కలిగింది. యేసు వైపు చూసినటువంటి శిష్యులకి, మరికొందరు శిష్యులకి, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకి పశ్చాత్తాపం కలిగింది. యేసు వైపు చూస్తే నిశ్చయత కలిగింది, కన్ఫర్మేషన్ కలిగింది ఆయనేనని. 4వదిగా యేసు వైపు చూస్తే విశ్వాసం కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం యేసు వైపు చూస్తున్నావా? యేసు ప్రభు ఫోటో చేసుకొని చూసుకోవడం అనే దాని గురించి కానీ నేను మాట్లాడేది. వాక్యములో నుంచి ఆయన్ను చూడడం, సీయింగ్ జీసస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యములో దాగి ఉన్న గుప్తమైన క్రీస్తుని, ఆదికాండం నుంచి ప్రకటన దాకా గుప్తమైనటు క్రీస్తుని ప్రతి గ్రంథంలోంచి, ప్రతి అధ్యాయంలోంచి చూడగలిగి ఉండడం ఆత్మీయ నేత్రాలు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి స్థలంలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. ప్రభువా, నీ వైపు చూస్తే మాకెన్నో మేళ్ళు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ వైపు చూస్తే సంతోషం కలుగుతుందని, నీ వైపు చూస్తే పశ్చాత్తాపం కలుగుతుందని, నీ వైపు చూస్తే నిశ్చయిత కలుగుతుందని, నీ వైపు చూస్తే విశ్వాసం కలుగుతుందని మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకై మీకు వందనాలు. కరుడు గట్టినటువంటి అవిశ్వాసి అయినటువంటి తోమాకు మీరు విశ్వాసాన్ని పుట్టించారు. అతనిలోంచి నూతనమైన విశ్వాసం, పునరుత్థానుడైన ప్రభువు మీద విశ్వాసాన్ని మీరు పుట్టించారు. అందులో బట్టి మీకు వందనం చేస్తున్నాం. మా జీవితాల్లో కూడా ఇట్టి అనుభవాలు మీరు కలుగు చేయండి ప్రభు. దేవా, మీ వైపు చూస్తూ, సంతోషిస్తూ, పశ్చాత్తాపడుతూ, నిశ్చయితలో ముందుకు సాగుతూ విశ్వాసం కలిగి ఉండటకు సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో రేపు ఉదయకాలం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.